నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. గత కొన్ని రోజుల క్రితం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెందల్ మండలం నర్వాయిపేట గ్రామం నివాసి దళిత రైతు జాడి మల్లేష్ మామిడి తోటని ఫారెస్ట్ అధికారులు అన్యాయంగా నరికారని తెలుసుకుని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సూచన మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ జాడి మల్లేష్ రైతు ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి సమస్య తీర్చి వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. గత 15 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనాధారంగా బ్రతుకుతున్న దళిత రైతు జాడి మల్లేష్ కుటుంబం వ్యవసాయ భూమిలో 5 సంవత్సరాల క్రితం నాటిన మామిడి తోటలను 150 మొక్కలను ఏమాత్రం సమాచారం లేకుండా అన్యాయంగా నరకడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5వ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను వారినే యజమానులుగా చేస్తామని హామీనిచ్చారు. మరిప్పుడు ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీ మర్చిపోయి ఫారెస్ట్ అధికారులతో ఈ విధంగా దళితుల భూముల మీద అక్రమంగా అన్యాయంగా నరికించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచల సంతోష్, మండల ఉపాధ్యక్షులు అంగలి శేఖర్, మండల ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నలి తిరుపతి రాజన్న, దుర్గం శంకర్, వివిధ గ్రామాల బూతుల అధ్యక్షులు చలమటికారి నారాయణ, ముండ కృష్ణయ్య, లింగంపల్లి అంకుల్ తదితరులు పాల్గొన్నారు. మీరు కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ కోడి భూములు చేసుకున్న ఎన్ని ఎకరాలు అందాగా బాగానే సార్ 20 ఎకరాలు దాటాను. వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. 6వ తేదీన పోయిండు, చెట్లన్నీ నరికెళ్ళి వచ్చారు. మేము ఇంటి దగ్గర అంటే మేము వేరే దగ్గర పొలం పని చేసుకుంటున్నాం. మేము మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి చూసరికి అన్నీ నరికేసి ఉన్నాయి. అయితే అదే రోజు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినాము. చేసి మాకు తెలిసిన సార్ ఉంది, సార్ ఎవరైతే తెలియదు ప్రవీణ్ సార్ అని, ఆ సార్కి ఫోన్ చేస్తా అన్నారు కదా, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఏదైనా ఉన్నది ఎప్పటికో సార్ తీసుకోమని చెప్తుండ్రు. వాళ్ళ అనుసారమే వీళ్ళు వచ్చి వీళ్ళు చెట్లు నరికిందని అన్నారు. అంటే మరి ఎస్సీ అంటే నొక్కగానే కనిపించలేదు కదా, ఇంకా పక్కన ఎస్సీ వాళ్ళు ఇంకా 4-5 ఎకరాలు ఉంది. మరి దాంట్లోకి ఎందుకు వెళ్ళలేదు సార్? నా ఎందుకు నాకు తెలుపు 4 సంవత్సరాల్లో చెట్లు పెంచుతాను. 4 సంవత్సరాలు ఓడి వేసని చెప్పి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ భూములు చేసుకొని 15 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల కింద చెట్లు పెట్టినాం. 4 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద సర్వే కూడా జరిగింది. సర్వే జరిగినప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చి సర్వే చేసిండు. అప్పుడు ఆ సార్ కూడా చూసిన కదా చెట్లు, అప్పుడు ఏమనలేదే. ఇప్పుడు ఏకేకు నచ్చి మాకు ఎటువంటి సమాచారం చెప్పినా చెట్లు ఎందుకు నరకాలని నేను అడిగిన ప్రవీణ్ సార్. ఆ కేసు అప్పుడు సారే ఉంటారు ప్రవీణ్ సార్. ఆ సార్ని అడిగితే ఎస్సీలకు సంబంధించి మొత్తం లాగేసుకోమన్నారు సారు. పైనుంచి ఆర్డర్లు వస్తేనే వీళ్ళందరూ వెళ్ళి ఆ పని చేసినా అన్నారు. అంటే నేను అడిగిన మరి ఎస్సీ అంటే నేను ఒక్కదానే కాదు, పక్కన 4-5 ఎకరాలు ఉన్నది, అందులో కూడా చెట్లు పెట్టింది. మాకంటే కాలం పెట్టి చెట్టు, మరి వాళ్ళ అందుకే ఎందుకు వెళ్ళలేదు, అవి ఎందుకు నరకలేదు అంటే ఒకదాని తర్వాత ఒక అన్నీ తీసుకుంటే అని అన్నాడు. మరి ఇప్పుడు జరిగి వారం అవుతుంది, మరి ఇంకా వాళ్ళు తీసుకోలేదే. అక్కడ కంప్లైంట్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పిటిషన్ తీసుకున్నారా? మీరు కంప్లైంట్ తీసుకున్నారా? తీసుకున్నారు. మీకు రిసీవ్డ్ కాపీ ఏమైనా ఇచ్చిందా? ఏం తీయలేదు. ఏమన్నా రిసీవ్డ్ కాపీ అడగలేదు? అడిగితే నాకు ఇస్తారన్న 15 సంవత్సరాల నుంచి దాని మీద పంట సాగు చేస్తాను, దాని మీద బతుకుతారు. మాకు ఎక్కడ భూమి కూడా లేదు, గిదే గింత గుడి చేసుకొని గిడ బతుకుతాను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. పాప ఏం చదువుతారు? బాబుది మెకానికల్ అయిపోయింది, పాపది బిఎస్ అగ్రికల్చర్. సరే ఒకసారి వెళ్దాం పొలం దగ్గరికి పోదాం. ఎస్సీ ఎస్టీ ఏదైతే ఇదే గవర్నమెంట్ ఇంత ముందు వాళ్ళకి ఇచ్చేస్తామని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి, అంటే వాళ్ళకి నిజానికి ఏంటంటే ఈ పోడు భూములు మీరే ఏదైతే సాగు చేసుకున్న భూములు ఉన్నాయో వీటిని మీరు సాగు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కుదబెట్టుకోవచ్చు, లోన్లు తీసుకోవచ్చు. ఈ 3 హక్కులు కల్పిస్తాను మాట్లాడింది. పూర్తి హక్కుదారులు సాగు చేసుకునే భూములను ఎవరు కానీ ముట్టడానికి అవకాశం లేదు. దాని మీద మాట్లాడదాం. ఉన్న ఫారెస్ట్ని కాపాడుకుంటే సరిపోతుంది. మీ దగ్గర గుంజుకోవాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడదాం, అది మేము అండగానే ఉంటాం. ఇది ఏదో ఇప్పుడు మందమని కాదు, మేము మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము వెంట ఉంటాం. లేదు పడతామమ్మా, ఖచ్చితంగా పడతాం. ఆ రోజు రావాల్సింది మాకు 2-3 ప్రోగ్రాం వల్ల రాలేదు. పోదాం పొలం దగ్గర పోయి ఒకసారి అన్నట్టయితే లేదు ఆ రోజు. అందుకే నీకు ఫోన్ చేసి చెప్పినాం, ఇది మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. పోలీస్ స్టేషన్కి అయినా సరే, మీ మీద కోర్టు అయినా సరే, మళ్ళీ అధికారులు వచ్చినా సరే, మీరు మా స్థానికులు ఇక్కడున్న లీడర్ల ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. మాది కదా, ఫోన్ చేయండి. నేను బెల్లంపల్లి ఇక్కడనే ఉంటాను. మీరు ఫోన్ చేసిన అరగంట గంటలో నేను వచ్చేస్తాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మీరేం దిగులు చెందద్దు.
మీది ఇవి ల్యాండ్ మీదే, ఇది వాళ్ళు చెప్పిన మాటే, వాళ్ళు చెప్పిన మాటని మనం సత్యంగా అడిగి తీసుకుందాం. నువ్వేం బాధపడకు, నువ్వేం కళ్ళు నీళ్ళు తెచ్చుకోకు. నువ్వు బాధపడితే ఆ ప్రభుత్వానికే మంచిది కాదు. అమ్మా మీరేమి బాధపడద్దు, మీరేం టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా మేము ఉంటాం. మీ పిల్లల్ని మీరు మంచిగా చదివిపిస్తాను, చాలా సంతోషం. ఒక పాప అగ్రికల్చరా, బాబు మెకానికల్. ఇంత చదివిపించిన వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ ప్రభుత్వం ఇంత చిల్లర చేస్తుందంటే బాధాకరమే. సరే నేను మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతా. ఇది ఎల్లుండి 15వ తారీఖు అయిపోయిన తర్వాత ఒక లెటర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని నార్వాయిపేట గ్రామంలో జాడి మల్లేష్ అనే రైతు గత సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ భూములని సుమారు 5 ఎకరాల ల్యాండ్ని సాగు చేసుకొని బతుకుతున్నాడు. దీని మీదనే జీవనాధారంగా బతుకుతున్నాడు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు. దీని మీద సాగు చేసిన పంటతోనే ఆయన బతుకుతున్నాడు. అలాంటిది ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఏమి చెప్పకుండా 5 సంవత్సరాల క్రితం నుంచి వేసుకున్న మామిడి తోటని సుమారు 150కి పైన మొక్కలని అన్యాయంగా నరకడం జరిగింది. మరి మనం ఏం నేర్పిస్తున్నాం? మొక్కలు నాటుదామా, మొక్కలని నరుకుదామా అనేది ఫారెస్ట్ అధికారులు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అంటే ఈ భూమిని 15 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సాగు చేసుకునే భూమిని వాళ్ళ సొంతం అని చెప్పడం జరిగింది. డిక్లరేషన్ 5లో భాగంగా ఇది వీళ్ళకి హక్కుదారులు, వీళ్ళకి హక్కుదారులు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి సీతక్క గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఏదైతే వీళ్ళు సాగు చేసుకునే భూమి దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి మంగళవారం, వీళ్ళకి సోమవారమా? మరి ఇదే సీతక్కకి ఇప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చింది, మరి వీళ్ళకి సోయలేదా? ఇలాంటి పేద ప్రజలని, ముఖ్యంగా ఎస్సీ వాళ్ళని ఇంత దారుణంగా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతకుముందు ఫారెస్ట్ అధికారులు గత ఎండాకాలం వచ్చినప్పుడు బార్డర్ లైన్ గీసి ఈ బార్డర్ లైన్ దాటి మీరు రావద్దు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రైతులు ఆ బార్డర్ లైన్ దాటకుండా దానికి లోపటినే కంచేసుకొని సాగు చేసుకుంటున్నారు. మరి ఇంతకాలము పెంచిన మొక్కల్ని నరికిన ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, మరియు వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి అండగా మేము భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మేమందరం కలిసి పోరాడతాం. ఏదైతే రైతులకి సంబంధించిన సాగు చేసుకున్న భూమి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి చెందాలి, వాళ్ళు బ్రతకాలి. రైతే రాజు అని మనం మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ గారు రైతు చట్టాన్ని తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని అడ్డుకున్నది. సిగ్గు శరం ఉండాలి ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు వచ్చి వీళ్ళని పరామర్శించాలి. మరి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా సోయలేదు. మరి వీళ్ళు దళితులే, ఆ ఎమ్మెల్యే దళితులే, మరి దళితులు సోయలేదా నీకు? మీకు దళితులకు ఇబ్బందులు ఉన్నదంటే నువ్వు రావా, నువ్వు ఆలోచించావా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ గారు మీరు రండి, ఇక్కడ పరిస్థితులను చూడండి, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. న్యాయం చేయకపోతే నిన్ను బెల్లంపల్లి నియోజకవర్గాల్లో తిరగనీయం. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఏవైతే మొక్కలు ఉన్నాయో 150 మొక్కల పైన నరికివేయడం జరిగింది. ఆ 150 మొక్కల పైన ఎలాంటి వీళ్ళు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుతో పాటు సాగొచ్చిన తర్వాత జరిగే నష్టాన్ని మొత్తం ప్రభుత్వం భరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చిందా 3 నిమిషాలు వచ్చి